హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిరీస్ కలగా పులగం. ఈరోజు కర్ణాటక స్పెషల్ బసారు రెసిపీ గురించి మీకు షేర్ చేస్తున్నాను. రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు చిక్కుడు గింజలు, 1 కప్పు చుక్కకూర, 1 కప్పు ఆనియన్స్, 3 టేబుల్ స్పూను కందిపప్పు. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో చిక్కుడు గింజలను నెక్స్ట్ కందిపప్పును పోసేసి దానికి సరిపడా వాటర్ పోసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి పెద్ద మంట మీద 1 విజిల్ రానివ్వాలండి. విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి లోపల గింజలు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు చుక్కకూరను వేసుకొని 5 పచ్చిమిర్చి వేయాలండి. వేసేసి తర్వాత మూత పెట్టి 1 విజిల్ రానియాలండి. ఎందువల్ల ఇలా 2 టైమ్స్ విజిల్స్ రానివ్వాలి అంటే సాంబారు చాలా రుచిగా ఉంటుంది, అందుకోసం ఇలా చేయండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి, అంటే రుచి కోసం బాగా ఉంటుంది, పచ్చి కొబ్బరిని వేసేసి ఆ తర్వాత 10 మిరియాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన చిక్కుడు గింజల్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మొత్తం వడకట్టాలండి. ఆ వడకట్టిన తర్వాత ఆ నీటిని వేస్ట్ అస్సలు చేయకూడదు. ఈ మిశ్రమం అంటే చిక్కుడు గింజలు, ఆకుకూర ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం గ్రైండ్ చేయాలి. అంటే చూడండి, నేను చూపించిన విధంగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం గింజల్ని ఉడకబెట్టాం కదండి, ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో ఈ మిశ్రమాన్ని కలిపేసి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. నేను దీంట్లో అస్సలు చింతపండు వాడలేదండి, మీరు గమనించారా? చుక్కకూరని మాత్రమే వాడాను. ఈ రెసిపీ హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందామండి. చిక్కుడు గింజల్లో ప్రోటీన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఫైబర్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయండి. దీంట్లో కొలెస్ట్రాల్, ఫ్యాట్ కంటెంట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయండి. చూడండి, చారును ఈ విధంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 ఎండుమిర్చి, 1 టీ స్పూను తాలింపు గింజలు, 1/2 కప్పు ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిగా దూరగా వేయించాలండి. తర్వాత కరివేపాకు ఈనెలతో వేస్తే బాగా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసుకొని ఈ మొత్తం బాగా దూరగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి. 1/2 స్పూను ఇంగువ వేసుకొని కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా చారులో పోసేసేయాలి. చారు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇందాక మీకు చెప్పటం మర్చిపోయాను అండి. గుమగుమలాడే కర్ణాటక స్పెషల్ రెసిపీ బసారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చెప్పండి.